సపోటకాయలు కోయడానికి అయితే వచ్చాను మా తాతోళ్ళ ఇంటి దగ్గరికి. హాయ్ గైస్, ఈరోజు సపోటకాయలు అయితే కోస్తున్నాను. చూసేద్దాం రండి ఎలా కోస్తున్నానో. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇక్కడ మా మామ అయితే ఉన్నాడు, అలాగే ఈ కౌలుకు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే ఇక్కడే ఉన్నారు. కాయలు కోయడానికి అయితే వచ్చినా కానీ ఇది చాలా హైట్ లో ఉన్నాయి. లావు లావు కాయలని కింద అసలు ఏ కాయలు లేకుండా పోయినాయి. అందరు కోసేసినట్టున్నారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. వీడు ఇప్పుడు మొంగడుగుతున్నాడు, మరి చూద్దాం. హైట్ సరిపోలేదని చెప్పి నేను ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఈ దోటైతే తీసుకొని వచ్చిన. ఈమెమో కిందే ఉంది, మో పక్క ఓమ్మా ఈ కాయలు మీ మీద పడతాయని చెప్తే ఉండు నాయన పోతానా అని చెప్పి పోతుంది. దీనికి ఎందుకంటే ఈ దోటకి పైన కడ్డీ అయితే కట్టి పెట్టినా, ఏదైనా లాగడానికి ఇంట్లో మునగాకు ఇవి కోయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి అదైతే పెట్టాను. కాయలు అయితే ఇటు పక్క చాలా చిన్న అయితే ఉన్నాయి, హైట్ ఉన్నాయి చాలా కాయలు. అన్నీ ఎక్కాలంటే కొంచెం కష్టమే. నేను వస్తా ఉంటే పగిలిపోతున్నాయి. మా అమ్మ చూసి నన్ను ఒక రౌండ్ వేసుకుంటది. కోతులు ఎట్లో కొన్ని కాయలన్నా ఉన్నిచ్చినాయి ఈసారి. ప్రతిసారి కోతులు అనేవి సపోర్ట్ కాయలు అసలు ఉన్నీలేదు, ఈసారి ఎట్లా ఉన్నిస్తుంది. పైన అయితే ఉన్నాయి, దీన్ని ఎక్కడానికి అయితే ట్రై చేస్తా. వీడిని ఎక్కమంటే పౌల్ గారిని కాలుకి ఏదో దెబ్బ ఉందని అయితే పాపం చూపించినాడు. చూడండి ఈ రకంగా అయితే పగిలిపోతున్నాయి. ఖచ్చితంగా తిప్పుతుంది మా అమ్మ, కానీ ఏం చేస్తాం, ఇంకా కాయలు కోయాలి కాబట్టి వస్తున్నా. చాలా హైట్లో ఉన్నాయి, ఇదేమో సరిపోవడం లేదు. ఏదో రకంగా కాయలు అయితే కోయాలా. మా తాత ఉన్నప్పుడైతే ఈ చెట్లను బాగా కాపాడేవాడు కాబట్టి ఎక్కువ కాయలు కాసేవి. ఆ తాత చనిపోయి చాలా సంవత్సరాలు అయితే అయింది. ఈ చెట్టు ఒక కొమ్మ కూడా అయితే కొట్టేసినారు, ఎందుకంటే అది ఎందుకు పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నా, చూద్దాం నేను ఎక్కగలనేమో. ఇటు మధ్య మధ్యలో ఈ ఫోన్ కూడా అయితే తీసినాడు, నాదే అనమాట. ఇది మెయిన్ ఫోను, ఐఫోను. ఇంకోటి నథింగ్. ఎక్కువ వీడియోస్ అన్ని ఈ రెండు ఫోన్లలోనే వస్తాయి. ఇంతకుముందు ఒకటే ఉండేది, ఇప్పుడు రెండు అయినాయి. దానికి ప్రయత్నం చేస్తున్నా, చూద్దాం నేను ఎక్కగలనో లేదో, ఎంతవరకు ఎక్కుతున్నా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా లేదు సార్? అదే ఏదైనా సరే ఎందుకంటే నాకు అర్థం కాదు దేని నుంచి మాదే అసలు కుదరడం అయితే వరకు ఎక్కగలినా కానీ వేరే కొమ్మలు అయితే ఉండేవి అందేటి. ఇప్పుడు అసలు అది ఇవి కూడా అందడం లేదు. అందుకే ఇంకా కనబడిన కాయలు అయితే లాగుతా ఉండా. ఈ కాయలు నాటుకాయలు, ఇలాంటి ఎరువులు ఇలాంటి ప్రత్యేకంగా ఇంజక్షన్ లాంటివి అయితే వేసేది ఏం లేదు. ఆ టైంకి వచ్చినప్పుడు ఆ కాపు వస్తాయి. చాలా కాయలు అయితే కాసి అయిపోయినాయి, చాలా మంది తీసిపోయారు కళ్ళ ముందే. ఇంకా ఎదురుగా ఉన్న అరటి తోటలో అయితే అరటి గెలలు అయితే ఉన్నాయి, ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. కొంచెం లావ్ అయితేనే నాకు మా మామ చెప్తాడు, పోవడం వేసేయడమే ఏటు. ఇంకా అరటికాయలు చిప్స్, ఇంకా అరటికాయలతో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు అయితే రెడీగా చేసి నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. నా ఛానల్ మీరు మిస్ అవ్వద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఖచ్చితంగా చూస్తారని అయితే అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ కాయలు కూడా ఇంకా ట్రై చేస్తున్నా కానీ అసలు కుదరడంలే. అసలు ఎందుకు వచ్చినా ఏమీ అనుకుంటున్నా. లాస్ట్లో మన హనీగాడ్ అయితే ఎంటర్ ఇచ్చాడు. రేషన్కి అయితే పోయి వచ్చినాడంట, కాయలు కోస్తున్నాడు. వీడు వస్తేనేమో ఒక్కడి పగలడం లేదు, నేను కోసినేమో అన్ని పగిలిపోతా ఉన్నాయి. సరే ఏది వస్తే ఏమి, ఇంటికి తప్పినప్పుడు సాటిస్ఫై అయితే చాలే ఇంట్లో వాళ్ళు అనుకొని, అంటే తినడానికైనా బాగుండాలి కదా. అందుకోసం మళ్ళీ మనం అయితే కొన్ని కాయలు అయితే కోపిస్తున్నా. అన్ని కాయలు అయితే కోసేదానికి అయితే కుదరదు, చాలా హైట్లో ఉన్నాయి. ఇంకా పెద్ద తోట అయితే కావాలి. అంత పెద్ద తోట మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు, అడిగి చూసినా ఎక్కడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఈ కాయలు ఇలాగే ఉండిపోతాయి, లేదంటే టైం వచ్చినప్పుడు ఏదో రకంగా అయితే వేసేయాలి. అంతకుమించి తప్ప వీటిని చేసేది ఏమి లేదు. కాసిన కాయలు కాసేది, కోసిన కాయలు కోస్తున్నాం అంతే. ఇవే అనమాట మొత్తం కోసిన కాయలు. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవి అయితే ఏరి మా అమ్మకి తీసుకుపోతా. మా అమ్మ ఇట్లా తిరిగి అయితే ఒక రౌండ్ వేసుకుంటుంది, అదేమో కన్ఫామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్ మరి.